క్యాతనపల్లిలో గులాబీ గుండా బాల్క సుమన్ ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని తుచ్చ రాజకీయాలు చేస్తున్నాడు. గెలవలేక మహిళలను అడ్డం పెట్టుకుని క్యాతనపల్లిలో గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళా సభ్యులను తాకరాని చోట తాకారని తప్పుడు రెడ్ లైట్ ఏరియా మాటలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోని తాకరాని చోట్ల వాళ్ళని దాకిరు. నీ బతుకు జడ. రాజకీయాలు చేస్తే స్ట్రైట్ గా ఫైట్ చేయాలి, కానీ మహిళలను తాకకుండా కూడా తాకినట్లు మాట్లాడడం నైతిక విలువలు లేని, సరైన చదువు ఇంగిత జ్ఞానం లేని సన్నాసులు చేసే పని. అక్కడ ఉన్నతాధికారులు, మంత్రి, ఎంపీ, పోలీసులు ఉన్నారు. కడుపుకు పేడ తినేవాడు కూడా మహిళలను ముట్టుకోకుండా తాకారని బజారు కూతలు, చిల్లర మాటలు మాట్లాడు. కానీ తన రాజకీయం కోసం బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ల బతుకును బజారులో పడేశాడి తాగుబోతు రౌడీ బాల్క సుమన్. అసలు సుమన్ రాజకీయ జీవితమే సిగరెట్. ఉదయమే ఫూటుగా తాగి నడి రోడ్డు మీదకొచ్చి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కార్ల మీద రాళ్లు వేయించిన సన్నాసి ఎవడు?